2010వ సంవత్సరం మే 1వ తేదీ ఎప్పుడూ జ్ఞాపకాల్లో పదిలమైనటువంటి రోజు. 1989 ఎస్ఎస్సి బ్యాచ్ కొత్తపల్లి హై స్కూల్లో అపూర్వ కలయికని ఆస్వాదించిన రోజు. ఈ రోజుకి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ విద్యార్థులందరికీ ఆశీస్సులతో. బాల్యం కొమ్మ మీది పిగిలి పిట్టలా ఎగిరిపోతుంది. వేళ్ల మధ్య పెరుగన్వల జారిపోతుంది. వానొచ్చే ముందు మబ్బుల్లో ఇండియా పటాన్ని, ఏనుగుల్ని, ఒంటెల్లాంటి బొమ్మల్ని వెతికిస్తుంది. కడలి కెరటాల నురుగుల్లో పసితనాన్ని, ఏటిగట్టు ఆల్చిప్పల్లో కళారూపాల్ని చూపిస్తుంది. గోళీకాయలు, గూటి బిళ్ళలు, దాగుడుమూతలు, కొబ్బరి కమ్మలతో క్రికెట్ మ్యాచ్లు ఎన్నో ఆడిస్తుంది. చీకటి పడ్డాక ఉషోదయం కోసం పరితపించేలా మళ్ళీ తెల్లారితే తొందరగా ఆడుకోవచ్చనే ఆశతో మేలు కొలుపుతుంది. ఏటిగట్టున ఆల్చిప్పలు ఏరినట్టే పలక మీద అక్షరాలని ఏరిస్తుంది. పుస్తకాల మీద పెన్సిల్తో ముత్యాలని విరబూయిస్తుంది. నిలబడనీయకుండా పరుగులు తీయిస్తూ జీవితపు రొదలోకి నెట్టేస్తుంది. కడుపు చేత పట్టుకుని పని కోసమో, వ్యాపార నిమిత్తమో, ఉద్యోగపరంగానో ఊరొదిలేలా చేస్తుంది. ఆడవాళ్ళని అత్తోరింటికి పంపి కోడళ్ళని చేసి ఆపై అత్తల్ని, అమ్మల్ని చేస్తుంది. మగాళ్ళకి పెద్దరికపు ఫ్యాంటు తొడిగి బంధాలతో కట్టిపడేస్తుంది. చిన్నతనం పోయి నాన్నతనం వచ్చేస్తుంది. అమ్మాయిలకి అమ్మతనం, ఇల్లాలి గౌరవం చీరల్లా చుట్టుకుంటాయి. ఇప్పుడు బాల్యం ఒక కళ, జ్ఞాపకాల్లో మాత్రమే ఎగిసిపడే అల. మన బాల్యం మన మనసులో తీపి రాగాల నదిలా జాలువారుతుంది. అలా అందరి గుండెల్లోనూ తొలకరి తర్వాత ఏటి పరుగుల్లా మీ గుండెల్లో ఉరకలెత్తిన చిన్ననాటి జ్ఞాపకాల తరంగిణులన్నీ ఒక చోట చేరితే నదులన్నీ చేరిన కడలిలా ఆ సంగమం ఉరకలెత్తిన వేళ 2010వ సంవత్సరం మే నెల 1వ తారీఖు. నిజానికి మేడే, కానీ అది మీడే. 1988-89 ఎస్ఎస్సి బ్యాచ్ కొత్తపల్లి హై స్కూల్లో మరో కడలిలా జ్ఞాపకాల సంద్రమై ఉరకలెత్తిన వేళ అప్పటికే 35 ఏళ్లు పైబడ్డ మిమ్మల్ని చూసింది 15 ఏళ్ల పిల్లల్లాగానే. 1988 నాటికి రవీంద్ర, నేను కూడా ఇంకా చదువుకుంటున్నాం టీచర్లు కావాలని. 35 ఏళ్ల వయస్సులో మీ బ్యాచ్ స్వచ్ఛతని, సంస్కారాన్ని చూసి మీలాంటి శిష్యులకి గురువులమై ఉంటే ఎంత బాగుండేదో కదా అనిపించింది. ఆ ఒక్కరోజు మేం చెప్పినట్టు నడుచుకుని దాదాపు 10 గంటల పాటు నాకు, ప్రసాద్ గారికి, రవికి శిష్యులుగా మారిపోయి మేం చెప్పిందల్లా వింటూ ఉప్పొంగుతున్న మీ స్నేహభావపు పరవళ్ళు చూసి ఆ రోజు మేము మురిసిపోయాం. మా ఊరి చెరువులో చేపల్ని పట్టడానికి ఓ వైపు నుంచి వల వేసి 4 వస్తూ ఉంటే దానికి ఇరువైపుల నుంచి ఆ చేపల్ని వలలోకి చేరడానికి 4 మనుషులు నీటిలో చేతులతో కాళ్ళతో శబ్దాలు సృష్టిస్తూ ఉంటారు. మేము చేసింది అదే. మీ మధుర స్మృతుల్ని తట్టి లేపి వాటన్నిటినీ ఒక వేదిక మీదకి తెచ్చి కొన్నింటిని మాటలుగా, కొన్నింటిని పాటలుగా, కొన్నింటిని నవ్వులుగా, కొన్నింటిని కన్నీళ్లుగా వల వేసి పట్టి మరీ చూపించాం అంతే. ఆ 10 గంటల ప్రయాణంలో లోకాన్ని మరిచి మమేకమయ్యారు మీరంతా. మాకు మీరే లోకమయ్యారు ఆ రోజంతా. ఆ అనుభూతుల్ని దోషులతో పట్టి సేవించి గుండెల నిండుగా నింపుకుని మీరంతా ఇళ్లకు వెళ్ళారు. మరువులేని బరువుతో మీ అందరి మీద వాత్సల్యపు మైమరుపుతో మీ దగ్గర వీడుకోలు తీసుకుని మేము వచ్చేసాం. కానీ నాకు పిల్లలు లేరని బాధపడలేదు ఈనాడు. నేను కంటే 1-2 కానీ వీళ్ళంతా ఈనాడు నా పిల్లలే అన్న వీరభద్రరావు మాస్టారి ముందు వాలి, సోలి, కన్నీటి పర్యంతమైన 35 ఏళ్ల చిన్నపిల్లల్ని చూసిన ఆ చిత్రం గుండె బరువెక్కించింది. మా నాని మాట్లాడుతూ, నా స్నేహితుడైన వీడే అంటే వీరభద్రరావు నాకు మంచి దారి చూపించి నన్ను సంపాదన పరుని చేశాడని మరో క్లాస్మేట్ గురించి ఆ అబ్బాయి చెప్పినప్పుడు హీరోలు తెర మీద కన్నా నిజంలో ఉంటే ఎంత గొప్పగా ఉంటారు అనిపించింది. ఓ అబ్బాయి ఎక్కడో అరబ్ కంట్రీలో ఉండి ఈ సెలబ్రేషన్ కోసం ప్రత్యేకంగా ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ మైకులో అతని వాయిస్ని నేను వినిపించినప్పుడు స్నేహం ముందు దేశాలు, ఖండాలు చాలా చిన్నవి కదా అనిపించింది. ఏమైనా ఈ మధుర ఘట్టం జరిగి 10 ఏళ్ళయింది.
10 ఏళ్లుగా ఈ రోజును ఏ రోజు మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోతానన్న అనుమానంతో మీ అందరితో మేమున్న ఓ ఫోటో మా ఇంట్లో గది గోడల మీద ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. అది మీరు ప్రజెంట్ చేసిందే. మీ మధ్య స్నేహం, మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే స్వచ్ఛమై నిలవాలి. మీరంతా ఎదుగుతూ ఆనందాన్ని ప్రోగు చేసుకుంటూ వెలగాలి. శుభాశీస్సులు. రవి మాస్టర్తో కలిసి తాడిశ్రీ.